గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. H1B వీసా లాటరీ రద్దు చేసిన ట్రంప్ సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం? ఈ కొత్త రూల్ ఎప్పటి నుంచి? ఈ రూల్ మన ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు లాటరీ విధానం రద్దు చేయడం మంచిదేనా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలుత వాణిజ్య యుద్ధంతో మొదలు పెట్టగా ఇప్పుడు వీసాల పేరిట వార్ మొదలు పెట్టారు. H1B వీసాలపై ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయానికి తూట్లు పొడిచాడు ఆయన. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. H1B లాటరీ విధానాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో కొత్త పథకంతో భర్తీ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. తాజా నిర్ణయంతో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటిదాకా H1B వీసాలను లక్కీ డ్రా అనే పద్ధతి ద్వారా ఇచ్చేవారు, కానీ ఇకపై అలా కుదరదు. ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే కంపెనీలు భారీగా జీతం ఇస్తాయో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అంటే మీ స్కిల్స్, మీ శాలరీని బట్టి వీసా ఇస్తారన్నమాట. పాత లాటరీ సిస్టమ్ను వాడుకొని కొన్ని కంపెనీలు తక్కువ జీతానికి విదేశీ కార్మికులను తెచ్చుకుంటున్నాయని అమెరికా ఫీల్ అవుతోంది. తక్కువ జీతానికి బయట వాళ్ళు రావడం వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకట్లేదని, అందుకే ఈ మార్పు అని చెప్తున్నారు. కేవలం బాగా చదువుకొని ఎక్కువ జీతం తీసుకునే నిపుణులు మాత్రమే అమెరికాకు రావాలన్నది ట్రంప్ సర్కార్ ఉద్దేశం. ఈ కొత్త సిస్టమ్ ఫిబ్రవరి 27, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా రిజిస్ట్రేషన్ల నుంచి ఈ రూల్ వర్తిస్తుంది. ప్రతి ఏటా మన దేశం నుంచి వేలాది మంది H1B వీసాల మీద అమెరికాకు వెళ్తుంటారు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల టాప్ కంపెనీలో పనిచేస్తూ ఎక్కువ ప్యాకేజీలు తీసుకునే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు లాభం జరగవచ్చు. కానీ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఈ రూల్ కొంచెం కష్టమనే చెప్పాలి. ఏటా ఇచ్చే 65,000 జనరల్ వీసాలు, అమెరికాలో చదువుకున్న వాళ్ళకి ఇచ్చే 20,000 అడ్వాన్స్డ్ డిగ్రీ వీసాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. కానీ వీసా ఫీజులు భారీగా పెంచేశారు. అలాగే రూల్స్ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఇకపై అమెరికా వెళ్ళాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంతకు మించిన టాలెంట్, భారీ జీతం ఇచ్చే ఉద్యోగం కూడా ఉండాలి. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.